నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వెలిసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన జ్యోతుల నెహ్రూకు ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 109 సంవత్సరాలు చరిత్ర కలిగిన పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, గ్రామస్తులంతా ఏకమై అమ్మవారి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. వచ్చే కాలంలో అమ్మవారి ఉత్సవాల్లో ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, నాయకులు ఆళ్ల శ్రీమన్నారాయణ, ఆళ్ల నానాజీ, కాళ్ల వెంకటేష్, మద్దాల మణికంఠ స్వామి, నిర్వాహకులు శరకన్నం శివ, చదరం రాజు, చదరం ఆదిబాబు, కోడెల నల్లభాయ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక్కసారి అది సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఇలా చూడండి, ఇలా చూడండి. ఓకే, పైడితల్లి అమ్మవారు 109వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ యువతంతా కలిసి ఇక్కడ ప్రభుత్వ సహాయంలో 10 రూపాయలు లేకుండా అందరూ సమైక్యంగా చందాలు వేసుకొని ఈ గుడి నిర్మాణం చేయడమే కాకుండా మరి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తున్నటువంటి సందర్భంగా నేను యువతలందరినీ కూడా కమిటీని అభినందిస్తున్నాను. అలాగే ప్రభుత్వ సహకారం లేకుండా జరిగింది అనకుండా ఉండే విధంగా నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను.